ఓకే. సో, నేను సాలరీ ప్రింట్ చేయాలి కాబట్టి C2 డాట్ సాలరీ. C2 డాట్ సాలరీ. సో, నేను ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ నుంచి ఏ రికార్డ్స్‌ని ప్రింట్ చేస్తున్నా? ఎంపీ నంబర్, ఈనేమ్, నెక్స్ట్ సాలరీ. C2 డాట్ సాలరీ. సో, జస్ట్ మనం రన్ చేద్దాం. మన క్వెరీలో ఎర్రర్స్ ఏమి లేకుంటే మన క్వెరీ రన్ అవుతది. సో, ఈ ఎర్రర్ ఏంటో మనం చూడాలి. ఎర్రర్ ఏంటి? లైన్ నంబర్ 9లో డి నంబర్ మస్ట్ బి డిక్లేర్డ్. సో, డిపిటి. సో, నేమ్ తప్పుందనమాట. డిపిటి డిపార్ట్మెంట్ టేబుల్‌లో రికార్డ్ ఎలా ఉంది? సో, డిపిటి నంబర్. సో, రియల్ టైమ్‌లో ఇలానే ప్రాక్టీస్ చేయాలి. ఇలానే ఎర్రర్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఎర్రర్ చదివినప్పుడే ఎర్రర్ ఎక్కడ, ఏంటి, ఎక్కడ మిస్టేక్ చేసామనేది మనకు తెలుస్తది. సో, నెక్స్ట్ ఏంటి? సబ్ ప్రోగ్రామర్ కర్సర్ C2 రెఫరెన్స్ ఈజ్ ఏ ఔట్ ఆఫ్ ద స్కోప్. సో, 1 మినిట్. సో, ఒక్కోసారి క్రాస్ చెక్ చేసుకుందాం. For I in cursor name loop, direct end loop, syntax correct. సో, డిక్లేర్ చేసాం. వేరియబుల్ సేమ్ లూప్ అండ్ లూప్. ఓకే. సో, కర్సర్ పరంగా నో డిక్లరేషన్ ఇస్ కరెక్ట్. v1 డాట్ dept నంబర్. సో, పాసింగ్ కూడా కరెక్ట్. ఫర్ I in loop. లెట్ మీ రన్ వన్స్ అగైన్. ఈసారి వాల్యూ ఇక్కడ హార్డ్ కోడ్ చేసి పంపిస్తా. చూద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ 10 పాస్ చేస్తాను. సేమ్ subprogram or a cursor C2 reference is out of scope. So cursor variable parameter cursor. దాన్ని parameter cursor అంటాం. parameter cursor in PLSQL. సో parameter cursor అనగానే మనం parameter cursor syntaxes వస్తాయి. జస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారా? సేమ్ ఒక కర్సర్ని ఇక్కడ పారామీటర్ డిక్లేర్ చేశాడు. సో ఇది నంబర్ ఏంటని జస్ట్ టైప్ చేస్తే దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే. సో ఆ కర్సర్కి వాల్యూస్ పాస్ చేసేటప్పుడు ఓపెన్ కర్సర్. సో 2 పారామీటర్స్ కాబట్టి 2 వాల్యూస్ని పాస్ చేశాడు. సో మనం సింపుల్ కూడా మనం కూడా అలానే తీసుకుందాం. యాక్చువల్లీ ఇలా సపోర్ట్ చేయాలి. ఇంకోసారి చూద్దాం. సేమ్ రన్ చేసి లేదంటే అప్పుడు కరెక్షన్ చేస్తాం. సో వెళ్ళి కరెక్షన్ చేస్తాం. ఇక్కడ వాడు డిక్లేర్ చేసినట్టే నంబర్ అంటే నంబర్ అని అవుతాం. అది నంబర్ టైప్ కాబట్టి పాస్ చేస్తే నంబర్. సో
ఓకే. సో సారీ, దిస్ ఇస్ కరెక్ట్. DPT number. So correct. Ui, tough scope. Cursor C2 is correct. Entity. సో ఇది పారామీటర్ కర్సర్ డిక్లరేషన్ ఇలానే. సో మనం డైనమిక్ వాల్యూ పాస్ చేయాలంటే ఎనీ లూప్ లో మనం కాల్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ ఓకే 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 సారీ, ఎర్రర్ ఇక్కడ. సో రెఫరెన్స్ అప్పుడు ఐ డాట్ నంబర్, ఐ డాట్ నేమ్, ఐ డాట్ సాలరీ. సో కరెక్ట్. సో ఇలా ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి ఎర్రర్ అంతా ఎక్కడ చూపిస్తూ వచ్చింది, లైన్ నెంబర్ 14 లో ఎర్రర్ అంటూ చూపించింది. సో లైన్ నెంబర్ 14 లో ఎర్రర్ అంటే లైన్ నెంబర్ 14 లో ఎర్రర్ అని కాదు, అక్కడే కాదు ఎగ్జాక్ట్ గా. సో దాని రిలవెంట్ గా మనం ఒకసారి ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్ గా చూసుకోవాలన్నమాట. నా కర్సర్ లో వచ్చేసి లైన్ నెంబర్ ఇక్కడే ఏదో డిక్లరేషన్ సెక్షన్ లో చూపిస్తుంది ఎర్రర్ అని, బట్ ఎర్రర్ అనేది డిక్లరేషన్ సెక్షన్ లో కాదు. సో మనం ఇందాక డిక్లేర్ చేసినట్టు కూడా ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఏంటి, డిపిటి. నాకు అవుట్పుట్ ఇప్పుడు ప్రింట్ అయింది కదా. సో మన అవుట్పుట్ కరెక్ట్, ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. డిపార్ట్మెంట్ నెంబర్ ఫస్ట్ అవుటర్ కోడ్ ఏమో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇచ్చింది. సో తర్వాత దానిలో ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్ అన్నీ నాకు ప్రింట్ అయ్యాయి. డిపార్ట్మెంట్ 10లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డిపార్ట్మెంట్ అలా కూడా ఇవ్వచ్చు. డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ అని కూడా తీసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ నెంబర్ అని ఇచ్చినా సరిపోతుంది అనమాట. సో నెంబర్ ఇస్తే మనకి కాలం నేమ్ తెలిసినప్పుడు ఓకే. కాలం నేమ్ తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనేది నెంబర్ టైపు. సో నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వేసా. సో డిపార్ట్మెంట్ టేబుల్లో నెంబర్ అనేది నాకు ఏ డేటా టైప్ నాకు తెలియనప్పుడు నేను వెళ్ళి నన్ను స్ట్రక్చర్ రెఫర్ చేసుకునే అవసరం లేదనమాట. సో డైరెక్ట్గా నేను టేబుల్ని కూడా రెఫర్ చేసేలా డిపిటి డాట్ డిపిటి నంబర్ అండ్ నంబర్ పర్సంటేజ్ టైప్. అంటే ఏంటి అంటే డిపార్ట్మెంట్ అనేది టేబుల్, ఈ టేబుల్లో డిపిటి అనేది నెంబర్ అనమాట. సో నాకు ఇక్కడ ఇన్పుట్ గా వస్తున్న వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ నుంచి నాకు వాల్యూ అనేది వస్తుంది. అంటే ఇది వచ్చే నాకు వాల్యూ ఇది టైప్ క్రియేట్ చేయడం అనమాట. సో ఇక్కడ నేను ఈ ఇది వేరియబుల్ వచ్చేసి ఏ టైప్ గా క్రియేట్ చేసా, డిపార్ట్మెంట్ నెంబర్ అనే టైప్ గానే నేను క్రియేట్ చేసా. సో నాకు డిపార్ట్మెంట్ నెంబర్ నుంచి నాకు ఏ వాల్యూస్ వచ్చినా సరే సేమ్ టైప్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిపార్ట్మెంట్ టేబుల్లో మనం టేబుల్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి ఇది ఏ డేటా టైప్ చూసుకొని అవసరం లేదనమాట ఇలా ఇచ్చినప్పుడు. సో మనకి తెలిస్తే ఇన్పుట్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్ నెంబర్ నుంచి ఎలాంటి వాల్యూ వస్తుందని తెలిసినప్పుడు మనం డైరెక్ట్ నెంబర్ అని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ సారీ ఆ నెంబర్ ఇవ్వచ్చు. తెలియనప్పుడు ఇలా డైరెక్ట్ రాసుకోవడం అనేది జెనరిక్. సో నేను మళ్ళీ రీరన్ చేస్తున్నా, అక్కడ చేంజ్ చేసే కదా మన క్వరీ రన్ డన్. సో ఇప్పుడు నేను డైనమిక్ గా వాల్యూ చేంజ్ చేస్తాను. ఇక్కడ హార్డ్ కోడ్ చేసా ఓన్లీ 10 అని. సో నేను డిపార్ట్మెంట్ 10 కాదు, వాల్యూస్ అన్ని పాస్ చేస్తున్నాను అనమాట. డైనమిక్ గా ఇస్తే అవుటర్ కోరి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో అన్నిసార్లు నాకు వాల్యూ అనేది కూడా ఇక్కడ పాస్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో నాకు బిలోలో ఇక్కడ ప్రింట్ అయింది ఏంటి, ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ 10కి మాత్రమే, 10కు ఉన్న డీటెయిల్స్ మాత్రం నాకు ప్రింట్ అయ్యాయి.
ఓకే. సో నేను రీరన్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం డైనమిక్‌గా పాస్ అవుతాయని. సో ఫస్ట్ ఏమో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ప్రింట్ అయింది. ఇదేంటిది? ఔటర్ కొరీలోది. సో ఈ అవుట్‌పుట్ ఇది ప్రింట్ అయింది ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ప్రింట్ అయిందనమాట. డిపార్ట్మెంట్ 10 దాని నేమ్ అన్ని. సో నెక్స్ట్ ఏంటి? లూప్‌కి ఇక్కడికొస్తది. లూప్‌కి ఇక్కడ పాస్ అయిన ఇక్కడ ఏమొస్తుంది? డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనేది వెళ్తుంది. సో 10 వెళ్ళినప్పుడు 10కి ఈ కర్సర్‌లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్‌కి ఈ అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతదనమాట. అంటే మనం ఏం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ? ఎంప్లాయీ నంబర్, నేమ్ ఇవన్నీ కాబట్టి ఫస్ట్ 10 సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి. ఈ 3 రికార్డ్స్ వచ్చేసి 10కి ఉన్నాయి. డిపార్ట్మెంట్ నెంబర్ 10కి. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 20. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ లూప్ రిపీట్ అవుతుంది. అవుటర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అప్పుడు డిపార్ట్మెంట్ 20 వస్తుంది. 20కి వచ్చినప్పుడు సో డిపార్ట్మెంట్ 20 అనేది ఇది ఇక్కడ అవుటర్ స్టేట్మెంట్ ఇది. అవుటర్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్ లూప్ ఇక్కడ సబ్ కొరీ ఇది సెకండ్ కర్సర్ ఉంది కదా, ఆ కర్సర్ 20కి ఇన్పుట్గా వచ్చి సో 20కి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట ఇక్కడ వరకు. సో డిపార్ట్మెంట్ 20కి ఎన్ని 5 రికార్డ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ సేమ్ వే లూప్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 30 డిపార్ట్మెంట్ చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ 30. సో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ 30కి ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. సో లాస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 40, బట్ దానికి ఎంప్లాయీస్ ఏమి లేవు ఎంప్లాయీ టేబుల్లో. సో కాబట్టి దాని బిలో ఏం ప్రింట్ అవ్వాలి. సో ఇలా నేను ఇచ్చిన రిక్వైర్మెంట్ మనం సింపుల్గా కర్సర్ స్విచ్ చేసి చేసామన్నమాట. సో ఇక్కడ నేను నోట్ చేసిన పాయింట్స్ ఏవేవి అని అంటే, ఇక్కడ నోట్ చేసిన పాయింట్స్ ఏంటి ఈరోజు చూసిన కాన్సెప్ట్లో అని అంటే, కర్సర్ డిక్లరేషన్. సో కర్సర్కి వచ్చేసి ఇలా ఇది వచ్చేసి వేరియబుల్ టైప్స్ మనం డిక్లేర్ చేసుకుంటే వేరియబుల్ టైప్ చూసాం. నంబర్ మనకు తెలిసినట్టు నార్మల్గా నెంబరు, క్యారెక్టరు, డేట్ ఈ మూడే. సో ఇది వచ్చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ఒక టేబుల్లో ఉన్న అన్ని రోస్కి సపోర్ట్ చేయాలి, అన్ని డేటా టైప్ సపోర్ట్ చేయాలి అంటే ఎలా డిక్లేర్ చేయాలి ఆ వేరియబుల్ అంటే ఇలా అనమాట. వేరియబుల్ డిక్లేర్ చేసి టేబుల్ పర్సంటేజ్ రో అని ఇచ్చామంటే ఈ టేబుల్లో ఉన్న అన్ని డేటా టైప్స్కి ఈ వేరియబుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలా ఇస్తే. సో ఇలా కాకుండా ఓన్లీ v_dpt అది కూడా డిక్లేర్ చేసాము ఇక్కడ మనం. మళ్ళీ నేను చెప్పనక్కర్లా, ఇంప్లిమెంట్ చేసాము దీనిలోనే. సో ఇది కూడా వేరియబుల్ డిక్లరేషనే, ఇది కూడా వేరియబుల్ డిక్లరేషన్ లాంటిదే ఇది కూడా. సో ఇది ఒక వేరియబుల్, అది ఏ డేటా టైప్ డిపార్ట్మెంట్ టేబుల్లో నెంబర్ అంటే ఇది ఓన్లీ ఈ డేటా టైప్ మాత్రం చూపిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ డిపార్ట్మెంట్ టేబుల్లో కాలం నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఉన్న ఆ డేటా టైప్ ఏందో ఆ డేటా టైప్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ వేరియబుల్. బట్ ఇది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ ఏ డేటా టైప్స్ ఉన్నాయో అన్ని డేటా టైప్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ సింగిల్ వేరియబుల్. ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ నెంబర్ ఏ డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ వాల్యూస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని పారామీటర్ కర్సర్ అని అంటారు. సో పారామీటర్ కర్సర్ని ఎలా డిక్లేర్ చేయాలి అని అంటే, కర్సర్ సింటాక్స్ ఇస్ సేమ్, కర్సర్ నేమ్ ఈజ్ ఇది సేమ్. సో నెక్స్ట్ ఇది పారామీటర్ కర్సర్ కాబట్టి ఈ కర్సర్కి పారామీటర్ అనేది ఇలా ఇస్తాం అనమాట. సో డైరెక్ట్గా ఇదే కాకుండా మనం ఇక్కడ వచ్చే వాల్యూ ఏదో తెలిస్తే నెంబర్ అయితే నెంబర్ అని, డేట్ అయితే డేట్ అని, క్యార్ అయితే క్యార్ అని ఏదన్నా ఇవ్వచ్చు అనమాట. సో తెలియనప్పుడు ఇలా ఇస్తే ఇది డైనమిక్ ఇంప్లిమెంటేషన్, జనరిక్ ఇంప్లిమెంటేషన్, రైట్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఫైనల్గా PLSQL జరిగేది ఏంటి అని అంటే, ఓన్లీ SQL బేస్ చేసుకొని PLSQL అనేది రన్ అవుతుంది అనమాట. ఇంత కర్సర్ ఇవన్నీ చేసే దేనికోసం, దేని మీద? ఈ జస్ట్ సింపుల్ SQL స్టేట్మెంట్ మీదే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP ఇట్స్ సంథింగ్ కండిషన్ ఇచ్చేసి నేను వాల్యూఫై చేసుకున్నాను. ఈ SQL స్టేట్మెంట్ని యొక్క అవుట్పుట్ని డిఫరెంట్ వేస్గా ఎగ్జిక్యూట్ చేయడానికి, డిఫరెంట్ వేస్గా ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చేయడానికి PLSQL యూజ్ అవుతుంది అంతే. సో మెయిన్ మొత్తం అంతా SQLే. ఫైనల్గా మనకు వచ్చేదంతా SQL అవుట్పుట్నే డిఫరెంట్ వేస్గా ప్రింట్ చేస్తాం. ఈ డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్గా కంట్రోల్ చేస్తాం ఈ PLSQL యూజ్ చేసి. సో అదే మెయిన్ పర్పస్ ఇన్ PLSQLలో. సో నార్మల్ కర్సర్ డిక్లరేషన్ చూసాం, పారామీటర్ కర్సర్ డిక్లరేషన్ చూసాం, వేరియబుల్స్ డిక్లరేషన్, నార్మల్ వేరియబుల్స్ చూసాం, ఇలా ఒక టేబుల్ రో టైప్గా డిక్లేర్ చేసేట్టు చూసాం, సింగిల్ టైప్స్గా చూసాం. సో నెక్స్ట్ కర్సర్స్కి వచ్చినప్పుడు కర్సర్ అట్రిబ్యూట్స్ అనమాట ఇవన్నీ. ఈజ్ ఓపెన్,
సో సపోజ్ కర్సర్ ముందుగా ఓపెన్ అయి ఉంటే ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఇది ట్రూ అవుతుంది. ఇఫ్ కర్సర్ ఈజ్ ఓపెన్ అయితే క్లోజ్ చేసి పడేస్తుంది. ముందు ఎగ్జిక్యూషన్ అంతా ఏం వర్క్ అవ్వదు అనమాట. సో ఇదే స్టేట్మెంట్ నేను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చానని అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నా, ఇక్కడికి వస్తుంది, వచ్చి ఇది క్లోజ్ చేసి పడేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసే కదా, ఇప్పుడు రన్ చేస్తాను, కర్సర్ రన్ అవుతుందేమో చూద్దాం. ఏం చేస్తే ప్రతిసారి ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇక్కడికి వస్తుంది, చూస్తే ఇది ఓపెన్ అయింది కాబట్టి ఇటు సెకండ్కి వచ్చినప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఈ క్లోజ్ చేసి పడేస్తుంది. సో ఇంక బిలో ఎగ్జిక్యూషన్ ఎందుకు జరుగుతుంది, ఏడ కర్సర్ క్లోజ్ అయిపోయినప్పుడు బిలో ఎగ్జిక్యూషనే జరగదు. సో అది వర్క్ అవుతుందో లేదో జస్ట్ చూద్దాం. ఇన్వాలిడ్ కర్సర్ 27. కరెక్ట్. సో నాకు 27లో ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది 27లో ఎర్రర్ అని అంటే, కర్సర్ నేను ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేసా, కర్సర్ నేను క్లోజ్ చేసిన అంటే కర్సర్ని ఓపెన్ చేయకుండా, కర్సర్ ఓపెన్ చేసా క్లోజ్ చేసా, నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇక్కడ కర్సర్ని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తున్నా, కర్సర్లో ఉన్న రికార్డ్స్ని. అంటే కర్సర్ అసలు ఓపెన్లోనే లేదు, అలాంటప్పుడు కర్సర్లో రికార్డ్స్ ఇంకొక వేరియబుల్కి ఎలా ఫెచ్ చేస్తాం. సో అందుకు ఎర్రర్ ఇక్కడ త్రో చేస్తుంది అనమాట. నువ్వు కర్సర్ ఓపెన్ చేసి ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నావు. సో ప్రాపర్ వే కర్సర్ ఇంప్లిమెంటేషన్ అంటే కర్సర్ ఓపెన్లో ఉండాలి, నెక్స్ట్ తర్వాత కర్సర్లో ఉన్న రికార్డ్స్ని వేరియబుల్లోకి నెక్స్ట్ ఫెచ్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జిట్ కర్సర్లో ఉన్న రికార్డ్స్ అన్ని లాస్ట్లో వచ్చేసి క్లోజ్ కర్సర్. సారీ, బేసిక్ సింటాక్స్ వచ్చేసి ఓపెన్ కర్సర్, నెక్స్ట్ లూప్, ఫెచ్ ద కర్సర్, కర్సర్లో ఉన్న రికార్డ్స్ అన్ని వేరియబుల్ ఫెచ్ చేస్తావు. సో నెక్స్ట్ ఈ ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఎండ్ ద లూప్, క్లోజ్ ద కర్సర్. ఇది బేసిక్ కర్సర్ ప్రాసెస్ ఉండాల్సింది. ఓపెన్ చేయడం, ఫెచ్ చేసుకోవడం, లాస్ట్లో లూప్ని క్లోజ్ చేయడం, కర్సర్ని క్లోజ్ చేయడం. సో ఇది కాకుండా ఎనీ ఆపరేషన్ రాంగ్గా చేస్తే ఇలా ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. మనకి ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఏంటంటే అది ఈ పాయింట్లో సో ఇక్కడ ఓపెన్ చేసా, ఇక్కడ క్లోజ్ చేసి పడేసాం, మళ్ళీ తర్వాత వచ్చి రికార్డ్స్ ఇందులో ఫెచ్ చేయాలని ట్రై చేస్తున్నాం అంటే కర్సర్ క్లోజ్ స్టేట్లో ఉందన్నమాట. క్లోజ్ స్టేట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఫెచ్ చేయాలనుకుంటే సో రాంగ్ అవుతుంది. ఇది ఈ పాయింట్ ఇటుకు అయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్టు ఏంటి, ఇది నార్మల్ లూప్ కండిషన్. నార్మల్గా లూప్ ఎలా రాస్తారో ఇది నార్మల్ లూప్ అనమాట. ఇవన్నీ కర్సర్ అట్రిబ్యూట్స్ చెప్పాం కదా, ఈజ్ ఓపెన్, ఫౌండ్, నాట్ ఫౌండ్, రో కౌంట్, ఈ 4 వచ్చేసి కర్సర్ యొక్క అట్రిబ్యూట్స్. సో ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు కర్సర్ అట్రిబ్యూట్స్ ఏంటి అని, ఈ 4 అట్రిబ్యూట్స్ అనమాట. నెక్స్ట్ కర్సర్ని స్టాండర్డ్ వే, అది మనం ఓపెన్ ఫెచింగ్ అవన్నీ అలా కాకుండా ఇలా కూడా ఫర్ లూప్లో కర్సర్ని సింపుల్గా రాయొచ్చు అనమాట, అన్ని స్టేట్మెంట్స్ లేకుండా సింపుల్గా ఇలా. సో ఇదే వేలో అవుటర్ కొరిని కూడా రాయొచ్చు, C1 కర్సర్ని కూడా రాయొచ్చు అనమాట. ఈ ఓపెన్ ఫెచింగ్ ఇవన్నీ లేకుండా సింపుల్గా దాన్ని కూడా రాయొచ్చు ఇలా ఫర్ లూప్లోని. ఈ పైన ఇంకో ఫర్ లూప్ రాస్తాం, సేమ్ సిమిలర్ అంతా సేమ్ ఉంటుంది, ఇలానే దాన్ని కూడా రాయొచ్చు. సో 2 వేస్ మీకు చూపించడం కోసం నేను కర్సర్ని రాశాను అనమాట. ఒకటి ఫర్ లూప్ స్టాండర్డ్ వే, రెండోది వచ్చేసి ఫర్ లూప్ ఇలా లూప్లో. తర్వాత ఫర్ లూప్లో ఉన్న పారామీటర్ కర్సర్ కదా ఇది, సో పారామీటర్ కర్సర్కి వాల్యూస్ ఎలా పాస్ చేయాలనే దానికి ఇది మీకు చూపించాను అనమాట. సో ఈ కర్సర్లో ఉన్న రికార్డ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పాస్ చేసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే జస్ట్ ఈ వేరియబుల్ రెఫర్తో అనమాట. సో ఎనీథింగ్ ఇక్కడ ఎన్ని క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు, ఇక్కడ మీరు చేయొచ్చు. ఏంటి, ఐ డాట్ శాలరీ ఇంటూ 10%, సో ఇలా ఎన్ని ఆపరేషన్ చేయొచ్చు అనమాట ఇలా రెఫర్ చేసి. ఐ డాట్ శాలరీ అంటే ఏంటి, ఈ కర్సర్లో శాలరీ అనే కాలం ఏదైతే ఉందో ఆ వాల్యూ అన్నట్టు రెఫర్ చేస్తుంది. సో ఇలా కూడా మనం చేయొచ్చు. సో అది ప్రాసెస్.
సో ఇది ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ ఈ కర్సర్స్ రిలేటెడ్ గా కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్సెప్షన్ బ్లాక్ లో వెన్ సో ఫస్ట్ కర్సర్ ఎక్సెప్షన్స్ ఏంటి చూద్దాం. సో ఇంటర్వ్యూ పాయింట్ లో ఇడికి కర్సర్ ఎక్సెప్షన్ మనం చూసామంటే సో కర్సర్స్ అనేది కంప్లీటెడ్ గా ఒక కాన్సెప్ట్ అయినట్టు ఉంటుంది. సో కర్సర్ ఎక్సెప్షన్స్. సో కర్సర్ ఎక్సెప్షన్స్ ఏంటి, ఏమున్నాయి అని అంటే handling of cursors, for loop, implicit, explicit. So ఇవన్నీ attributes, cursor attributes, found, not found, row count. సో కర్సర్ ఎన్ని రోస్ ఉన్నాయి మనం చూడడానికి ఇది. సో నో డేటా ఫౌండ్ అనేది కర్సర్స్ కింద వస్తుంది. అడిషనల్ ఎక్సెప్షన్ హ్యాండిల్డ్ కర్సర్స్ ఫర్ లూప్, హ్యాండ్లింగ్ ఇంప్లిసిట్ కర్సర్. సో ఓకే దెన్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెఫ్ కర్సర్. రెఫ్ కర్సర్. సో ఈ రెఫ్ కర్సర్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కర్సర్ అండ్ రెఫ్ కర్సర్. సో మనం ఈరోజు చూసిన మొత్తం అంతా కర్సర్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ రెఫ్ కర్సర్ అన్న కూడా సేమ్ కర్సర్ ఎలానో సేమ్ అలానే. సో కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ మొత్తం అంతా కర్సర్ ఈరోజు మనం డిస్కస్ చేసాం. సో ఒక చిన్న డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నెక్స్ట్ ఈ రెఫ్ కర్సర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ రెఫ్ కర్సర్తో ఈ క్వరీ యొక్క అవుట్పుట్ని ఒక ప్రొవిజర్ నుంచి ఇంకో ప్రొవిజర్కి పాస్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది రేపు డీటెయిల్గా అది చూద్దాం. సో ఇప్పటికైతే జస్ట్ డిస్కషన్లోకి వెళ్దాం. కర్సర్స్లో ఉన్న డౌట్స్ ఏంటో ఉంటే డిస్కస్ చేద్దాం. సో కర్సర్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్లో అడగండి. ఈ కర్సర్ ఎక్సెప్షన్స్ ప్లస్ రెఫ్ కర్సర్ ఇవి రెండు కాకుండా ఎక్సెప్షన్స్, రెఫ్ కర్సర్ రేపు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత డిఫరెన్సెస్ కూడా రేపు డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఇంటర్వ్యూలో మ్యాండటరీ క్వశ్చన్ కర్సర్స్ మీద, రెఫ్ కర్సర్స్ మీద, ఈ అట్రిబ్యూట్స్ సో విత్ ఎగ్జాంపుల్స్తో అడుగుతూ ఉంటారు. ఇదే పాయింట్ ఆఫ్ మనం చూసినటువన్నీ. సో ఎనీ డౌట్స్? దుర్గా, వినోద్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ బి. లక్ష్మి, ఇప్పుడు మీరు ఇంప్లిసిట్ మరి ఎక్స్ప్లిసిట్ కర్సర్ రెండు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వినోద్ రెఫ్ కర్సర్ చెప్పలేదు వినోద్. ఇంప్లిసిట్ కాదు ఇంప్లిసిట్ మరి ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ అని. ఇప్పుడు రాసిన క్వైరీలో జస్ట్ దాన్ని కమెంట్ పెట్టి దీంట్లో ఇంప్లిసిట్ ఏది ఎక్స్ప్లిసిట్ ఏది అని కమెంట్ పెట్టి పక్కలో రాస్తారా ఇప్పుడు మీరు రాసిన క్వైరీలో? ఓకే, వన్ సెకండ్. సో ఇంప్లిసిట్ కర్సర్ అనగా ఏంటి అని అంటే, ప్రోగ్రామ్స్ ఆర్ అలౌడ్ టు క్రియేట్ ద నేమ్డ్ కంటెక్స్ట్ ఏరియాస్ టు ఎగ్జిక్యూట్ దేర్ DML operations to get the more control. సో implicit cursor ki explicit explanation ఉంది ఇక్కడ. Below steps involved in working to the explicit cursor. Okay, the explicit. సో మనం డిక్లేర్ చేసిన మొత్తం డిస్కస్ చేసిన మొత్తం అంతా ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో ఇంప్లిసిట్ కర్సర్ ఏంటి అంటే, వెనెవర్ ఎనీ DML operations occurred in the database, any DML operations
occurred in the database. An implicit cursor is created that holds the rows affected in that particular operations. సో మనం SQL ప్రాక్టీస్ చేసాం కదా, నార్మల్ SQL మొత్తం వచ్చేసి ఇంప్లిసిట్ కర్సర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఎనీ డిఎంఎల్ ఆపరేషన్స్ కి, ప్రతి డిఎంఎల్ ఆపరేషన్స్ కి. దోస్ కర్సర్స్ కెనాట్ బి నేమ్డ్, హెన్స్ దే కెనాట్ బి కంట్రోల్డ్ ఆర్ రెఫర్డ్ ఫ్రమ్ ద అనదర్ ప్లేస్. ఇది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన త్రో అవుట్ లో మనం డిస్కస్ చేసిన కంప్లీట్ గా ఎక్స్ప్లిసిట్ కర్సర్. సో మనం ఇంప్లిసిట్ కర్సర్ ఏంటి అని అంటే, సో డిఎంఎల్ ఆపరేషన్స్ నేను ఇక్కడ జస్ట్ అప్డేట్ చేస్తాను అనుకో, అప్డేట్. ఓకే, సో నీ పాయింట్ ఆఫ్ వ్యూనే నేను ఇక్కడ సేమ్ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను ఇందులో. సో ఈ కర్సర్ ఓపెన్ లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను వచ్చేసి అప్డేట్ చేస్తాను. update emp set salary equal I dot sal into 10%. So where emp, okay, so జస్ట్ మన కండిషన్ రాద్దాం ఇక్కడ. ఈఎంపీ టేబుల్లో రోస్ ఒకసారి తీసుకొని PL/SQL బ్లాక్లో ఎక్కడైనా, PL/SQL బ్లాక్లోనే కాదు, నార్మల్గా ఎన్ని డిఎంఎల్ ఆపరేషన్స్ మనం పర్ఫార్మ్ చేసిన ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇంటర్నల్గా ఆ క్వరీ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటంటే, సో అది ఇంప్లిసిట్ ఎగ్జిక్యూషన్ అంతా ఒక మెమరీ ఏరియాలో జరుగుతుంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా ఇంప్లిసిట్ కర్సర్ ఎగ్జిక్యూషన్ ఇంటర్నల్గా అని అంటారు అనమాట, ఎన్ని డిఎంఎల్ ఆపరేషన్ జరిగేదంతా. సో ఇదే దాంట్లో మనం కూడా ఒక జస్ట్ అప్డేట్ స్టేట్మెంట్ మనం చేయబోతున్నాం. సో ఆ క్వరీ రన్, ఆ పర్టికులర్ ప్రాసెస్ రన్ అవ్వడానికి జరిగేది కూడా ఇంప్లిసిట్ ఆపరేషనే. సో అందుకే ఇంప్లిసిట్ కర్సర్ వర్కింగ్ మీద ఎనీ కంట్రోల్ ఉండదు అని అంటారు. ఈఎంపీ నంబర్ ఈక్వల్ I dot emp నంబర్. సో I dot emp నంబర్ ఇక్కడ వచ్చేసి EMP నెంబర్. సో ఇక్కడ నేను చేసిన ఆపరేషన్ ఏంటి అంటే, ఈ క్వరీ ఎగ్జిక్యూషన్ టైంలో ఎంప్లాయ్మెంట్ శాలరీ ఉంటుంది కదా, శాలరీకి సో 10% అనేది 10% మల్టిప్లై చేస్తుంది అనమాట, ఉన్న శాలరీని 10 times మల్టిప్లై చేస్తుంది అంతే. సో ఇది నేను చేస్తున్న ఆపరేషన్ ఇక్కడ, నథింగ్ మోర్. సో లెట్ మీ రన్. ఈ మొత్తం ఏంటి అంటే, నేను ఇందాక క్వరీని కొన్ని యాడ్ చేశాను కదా, సో వాటిని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం ఈ క్వరీ అవుట్పుట్ చూస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం చేసినా, ఎక్కడ రాంగ్ ఉంది అని. ఇన్వాలిడ్ కర్సర్, సో ఇక్కడ ఇన్వాలిడ్ కర్సర్. సో ఇక్కడ లైన్ నెంబర్ 27. ఇది సేమ్ నేను రిమూవ్ చేయలేక దీన్ని, అందుకు లేదు. ఓకే, సో నౌ ఐ రిమూవ్. సో చూసారా, ఈ క్వరీలో ఇంప్లిసిట్ కర్సర్ ఎక్కడ అంటే ఇది, ఈ క్వరీ ఎగ్జిక్యూషన్ ఇంప్లిసిట్ కర్సర్గా జరుగుతుంది అనమాట. సో ఎక్స్ప్లిసిట్ కర్సర్ అంటే రిమైనింగ్ అంతా కర్సర్ డిక్లేర్ చేసి ఓపెన్ ఫెచ్ ఎగ్జిక్యూషన్ ఈ ప్రాసెస్ జరిగింది కదా, సో దాన్ని ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఎగ్జిక్యూషన్ అని అంటారు. సో ఇంప్లిసిట్ అంటే సింపుల్గా అంటే ఎనీ డిఎంఎల్ ఆపరేషన్, ఈ PL/SQL బ్లాక్లోనే అని కాదు, ఎనీ నార్మల్గా జస్ట్ ఒకదాన్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా అప్డేట్ చేసినా సరే, అదే అప్డేట్ DEPT టేబుల్ని అప్డేట్ చేసినా సరే, ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు ఇంటర్నల్గా హ్యాండిల్ చేసేది ఎంత వర్క్ అయ్యేది దేని మీద అంటే ఇంప్లిసిట్ కర్సర్లో. సో ఎనీ డౌట్ వినోద్? No, Lakshmi. Okay. It's clear. Just based on the DML operation, we call it as implicit. If it is just a select statement, it is the other way. జస్ట్ సెల్ఫ్ స్టేట్మెంట్
వెంటనే కాదు. సో ఒక కర్సర్ని డిక్లేర్ చేసి ఈ ప్రాసెస్ ఇలా ఒక కర్సర్ని డిక్లేర్ చేసి ఎక్స్ప్లిసిట్ కర్సర్ అంటే ఇలా ఉంటుంది. దాన్ని డిక్లేర్ చేయడం ఈ కొరీకి సెలెక్ట్ కొరీకి ఎనీ కొరీకి కరెక్ట్. ఒక పర్టికులర్ కొరీకి మనం ఈ కొరీ అనేది సింపుల్ అనే కాదు, కాంప్లికేటెడ్గా రిక్వైర్మెంట్ బట్టి అది ఎంత కాంప్లికేటెడ్ అని ఉంటుంది. ఇలాంటి సెలెక్ట్ కొరీ వచ్చేసి నేను 1500 లైన్స్ ఉన్న కోడ్ రాశాను అనమాట ఒక కర్సర్స్కి. సో అలా డిపెండ్స్. ఆ కొరీ మొత్తానికి జస్ట్ ఒక మన కర్సర్ నేమ్ అని యాడ్ చేస్తాం. ఆ కొరీ యొక్క అవుట్పుట్ అనేది ఈ కర్సర్తో ఎగ్జిక్యూషన్తో హ్యాండిల్ చేస్తాం అనమాట. ఈ కర్సర్ నేమ్తో ఆ కొరీ యొక్క అవుట్పుట్ని. సో ఎనీ డిఎంఎల్ ఆపరేషన్ జరిగినట్టని ఇంప్లిసిట్ కర్సర్గా జరుగుతాయి. సో రిమైనింగ్ ఇలా డిక్లేర్ చేసి ఇలా చేసినంత ఎక్స్ప్లిసిట్ కర్సర్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? దుర్గా, నీకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నావు కదా కర్సర్స్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు. హలో నారాయణ. దుర్గా. ఏం లేదు నారాయణ. ఓకే, సో కర్సర్ పాయింట్కి వచ్చినప్పుడు అవి టైప్స్ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ టైప్స్ కూడా కాకుండా కర్సర్ రెఫ్ కర్సర్ అని అది మెయిన్ డిఫరెన్స్ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. సో రెఫ్ కర్సర్ కాన్సెప్ట్ రేపు చూద్దాం. సో రిమైనింగ్ అంతా కర్సర్ అట్రిబ్యూట్స్, రో కౌంట్. సో ఇవి అట్రిబ్యూట్స్ అన్నమాట. అది కంప్లీట్గా కర్సర్ కాన్సెప్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసింది మోర్ దెన్ అనమాట కర్సర్స్ అంటే క్లియర్గా. మీకు ఎవరికన్నా వీళ్ళకి అర్థం కాని వాళ్ళు సాయి, వెంకీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కర్సర్ డిక్లేర్ చేయడం ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, అర్థమైంది. మీకు బీటెక్ లో సి లాంగ్వేజ్ ఉంది కదా, సి లాంగ్వేజ్ లో జస్ట్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫర్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు అర్థమైతే సింపుల్ గా ఇది అర్థం అవుతాయి అన్నమాట. తెలిసిన కండిషన్స్ అది ఇన్స్టలేషన్ యూస్ చేస్తారు దానికి ఫర్ లూప్ లో. ఒకే లైన్ యూస్ చేస్తారు ఫర్ అనేది. వైల్ అనేది అదే స్టెప్ బై స్టెప్ చేస్తారు. సరే సార్, నేను డిఫరెన్స్ అడగట్లే, జస్ట్ ఏంటంటే మీకు అర్థం అవడానికి ఈ లూప్స్ అనేది మీకు సీలో ఎలా వచ్చాయి అలానే లూప్స్ కాన్సెప్ట్ నార్మల్ గా. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అయినా అడగండి, చెప్తా. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఓకే, సో ఎనీథింగ్ ఎల్స్? సో ఓకే దెన్ ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. సో క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ ఒకసారి చెప్పండి, నేను రికార్డ్ చేయడం మర్చిపోతున్నా ఒక్కోసారి. సో ఈరోజు ఫస్ట్ సెషన్ అంటే ఫస్ట్ ఇది ఆన్ చేయగానే మీటింగ్ రికార్డ్ స్టార్ట్ చేయగానే 40 minutes ఉంటుంది. తర్వాత క్లోజ్ మళ్ళీ ఒక ఓపెన్ అవుతుంది కదా, ఎవరి 40 minutes ఒకసారి క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ జూమ్ మీటింగ్ అనేది. సో నేను ఫస్ట్ దాన్ని రికార్డ్ చేయలే. సో సెకండ్ నాకు గుర్తులే, సెకండ్ టైం వచ్చేసి రికార్డ్ చేస్తాను. ఏదైనా క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడు మీకు రికార్డ్ అని. ఇలా రికార్డ్ లేదు అని అంటే జస్ట్ ఎవరికి గుర్తు చేయండి, రికార్డ్ చేసుకుంటే బెటర్. మనకి నెక్స్ట్ మీకు రెఫరెన్స్ గా ఉంటుంది ఎవరికైనా కావాలని షేర్ చేయడానికి. సరేనా? ఓకే దెన్, బై. లక్ష్మి, వినోద్, వీకెండ్స్ క్లాస్ ఉంటుంది లే వినోద్, ఓన్ వీక్ డేస్, మండే టు ఫ్రైడే. ఓకేనా? ఓకే వినోద్, థ్యాంక్ యూ. ఓకే దెన్, బాయ్.